ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడి సంబరన్నారు మీ కుటుంబ సభ్యులు మీ అందరికీ శుభాభివందనాలు. అలానే మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు గతించిన సంవత్సరం కంటే ఈ నూతన సంవత్సరము మీ జీవితంలో మునుపటి కంటే అధికమైనటువంటి మేలులతో దేవుడు తృప్తిపరిచి సంవత్సరం అనే దయకేటని దేవుడు మనకు దయచేసినందుకు సంవత్సరం అంతా కూడా దేవుడు మన చుట్టూ, మా కుటుంబాల చుట్టూ, మన పనుల్లో, ప్రయాణములలో దేవుడు తన కృపా కాపుదల జోడించి నడిపించి దేవుడి యొక్క దేవదూతలకు కావాలని సంరక్షణ మీ అందరికీ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. అలానే దేవుడి యొక్క మహాకృపను బట్టి ఈ డిసెంబర్ నెలంతా కూడా, ఈ డిసెంబర్ నెల మాత్రమే కాదు కానీ జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మన గుడి సంబరణ ఆర్మీ పరిచయలను దేవుడు దీవించి ఆశీర్వదించి అనేక వందల మందికి, ట్రైబల్ ప్రజలకు దేవుని యొక్క రక్షణ సువార్తను తెలియచేశాము. అనేక క్యాంపెయిన్ పెట్టి, అలానే మరి ముఖ్యంగా ఈ క్రిస్మస్ కాలంలో ట్రైబల్ క్రిస్మస్ చేశాము. అలానే ఈ నెల 27వ తేదీన బుధవారం నాడు కూడా అడ్డ దగ్గరలో సేవకుల క్రిస్మస్ ఏజెన్సీలో పనిచేస్తున్నటువంటి సేవకులందరినీ కూడా మనం సమావేశపరిచి వారందరికీ కూడా క్రిస్మస్ చేసి నూతన వస్త్రాలు సేవకురాండ్రులకు కూడా ఇచ్చి వారందరికీ భోజనాలు పెట్టి క్రిస్మస్ సంతోషము, సమాధానము, పండుగ వారందరికీ ఉండిలాగిన వారిని కూడా మనము బలపరిచాము. క్రిస్మస్ శుభాలు వారికి తెలియజేస్తాం. వారు కూడా మన టీం సభ్యులందరికీ కూడా మరి క్రిస్మస్ శుభాలు మా పక్షముగా తెలియచేయండి అని అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలో ఉన్నటువంటి సేవకులందరూ కూడా మీ అందరికీ శుభాలు తెలియచేయమని చెప్పారు. వారి పక్షముగా మరి ఒక్కసారి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఎందుకంటే మనము చేస్తున్నటువంటి పరిచర్య ఏదైతే ఉన్నదో ఎవ్వరూ వెళ్ళని మారుమూల ప్రాంతాలకు, ట్రైబల్ ప్రజలకు, గిరిజన ప్రజలకు, గోండు జాతి ఇలాంటి ప్రాంతాలకు మనం వెళ్ళి, రిమోట్ ఏరియాస్కి మనం వెళ్ళి వారికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేమను చూపిస్తూ ఉన్నాం. క్రియలు లేని విశ్వాసం మృతమైనది అనే విషయాన్ని మనకు తెలుసు కాబట్టి మనము క్రియలతో కూడినటువంటి విశ్వాసాన్ని అక్కడ ప్రకటిస్తూ ఉన్నాం. యేసే రక్షకుడు, ఆయనే దేవుడు, విమోచకుడు అనే విషయాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. వారికి దేవుని ప్రేమను తెలియజేస్తూ ఉన్నాం. వస్త్రాలు ఇస్తూ ఉన్నాం, భోజనం పెడుతూ ఉన్నాం, వారి అవసరతలు పాలు పంపులు పొందుకుంటూ ఉన్నాం. ఇదే కదా దేవుడు కోరుకున్నది. నిజమైన భక్తి ఏదనగా అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం యాకోబు పత్రికలు. దిక్కుమాలిన పిల్లలను, వేదులను, విధవరాండ్రులను పరామర్శించుటయే, హలోక మాలిన్యము మనకు అంటకుండా ఉంచుకున్నట్టయే అదే నిజమైన భక్తి అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అలానే నిజమైన ఉపవాసం ఏది అని మనం అనుకుంటూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు కూడా అంటున్నటువంటి మాట ఏంటంటే, ప్రవక్తైనటువంటి యెషయా ద్వారా కూడా ఎవరైతే ఆశిస్తూ ఉన్నారో వారికి మనము భోజనం పెట్టుటయో, వారి అవసరతలో పాలు పంపులు పొందుకున్నటయో ఇదే కదా, అలాంటి వారికి మీరు సహాయం చేయటే ఇదే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము అనేటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, కాబట్టి మనం చేసే ఉపవాసాలు ఇవే దేవునికి ఇష్టమైనటువంటి కార్యక్రమాలు అనే విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇది ఎవరైతే చేస్తూ ఉన్నారో వారి యొక్క వెలుగు వేకువ చుక్కోవాలి, ఉదయిస్తాది అనేటువంటి మాట. ఆయన మాట ఏంటంటే, ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథం 58వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండా ఉండుటయు, దిక్కుమాలిన భేదలను నీ ఎంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కలిగి కనబడిన చొప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇదే కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. భేదలను కనికరిస్తూ ఉన్నాం, వస్త్రహీనులకు వస్త్రములు ఇస్తూ ఉన్నాం, అవసరతలో ఉన్నవారికి
మనవంతుగా మన సహాయాన్ని దేవుని పేరట మనం చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇది దేవుడు మెచ్చదగినటువంటి ఉపవాసం. ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాలుపంపులుగా ఉన్నారు. గుడ్ ఆర్మీ పరిచర్యలు మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ట్రైబల్ ఏరియాలో ఎంతో ఘనముగా జరిగిస్తూ ఉన్నాం. కేవలం మీ యొక్క ప్రార్థన, మీ యొక్క ఆర్థిక సహాయ సహకార నిమిత్తము ఈ పరిచర్య జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎవరైతే ఈ కార్యక్రమాల్లో విత్తనాలు విత్తుతూ ఉన్నారో, దేవుని రాజ్యం అనే పొలములో మీరు విత్తుతూ ఉన్నారు. కాబట్టి మీ యొక్క విత్తనములకు తగినటువంటి ఫలము ఒకనొక దినాన్న మీరు కోస్తూ ఉంటారు. విత్తనము విత్తకుండా పంట కొరకు ఎదురు చూడడం అనేది అవివేకము. కాబట్టి మీరు ఇంకా విత్తనాలు విత్తండి దేవుని యొక్క రాజ్యంలో. యథార్థంగా ఎవరైతే పరిచర్య చేస్తూ ఉన్నారో వారికి మీరు పరిచర్యలో పాలుపంపులు పొందుకున్న ద్వారా మీరు కూడా విస్తరించబడుతూ ఉంటారు, ఆశీర్వదించబడుతూ ఉంటారు. అదే కదా దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం. ఒకవేళ అలాగే మీరు చేసినట్లయితే ఏమంటుందంటే, ఇదే యెషయా గ్రంథం 58వ అధ్యాయము మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు 10వ వచనములో అంటాడు, ఆశించిన దానిని ఆకలిగొన్న వారికి ఇచ్చి శ్రమపడు వారిని తృప్తిపరిచిన ఎడల. ఆశించిన దానిని ఆశ కలిగినటువంటి ఎవరైతే ఉన్నారో ఆకలిగొన్న వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ నూతన సంవత్సరములో మీ యొక్క వెలుగు ప్రకాశించాలి అంటే మీరు విత్తనము విత్తేవారుగా ఉండాలి. దేవుని రాజ్యములో సువార్తకు మీరు విత్తనాలు విత్తేవారుగా ఉండాలి. ఇతరుల అవసరతలో పాలు పంపులు పొందుకోవడానికి ఎవరైతే అవసరతలో ఉన్నారో దిక్కుమాలిన విధవరాలకు, పేదలకు, అనాథలకు మీరు చేయూతనిచ్చేవారుగా ఉంటే మీ వెలుగు ఏ విధముగా ఉంటుంది? చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, అంటే మనమే ఒక చిన్న క్రీస్తుల వలె మారిపోతూ ఉంటాం. దేవుడు మెచ్చదగినటువంటి ఉపవాసం ఏంటంటే ఇదే. ప్రియమైన వాళ్ళారా, ఇతరుల అవసరతలో మనం పాల్గొ. ఇంకేమంటూ ఉంటాడు, అంధకారమున నీకు మధ్యాహ్నము వలె ఉండును. అలాంటి జీవితంలో ఇక చీకటి రాదు. ఆమేన్. దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే, ఎవరైతే గుప్పిని విప్పి అవసరతలో ఉన్న వారికి సహాయం చేస్తూ ఉంటారో, నిజమైనటువంటి అవసరతలో ఉన్న వారికి మీరు సహాయపడుతూ ఉన్నారు. చూసారా, ఆ యొక్క ప్రతిఫలాన్ని దేవుడు ఆయన మీకు ఇవ్వబోచు ఉన్నాడు. ఆయన ఎవరికి కూడా రుణస్థుడు కాదు. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఎవరికి కూడా రుణస్థుడు కాడు. మీరు ఆయన నామం పేరిట బుక్కుని నీళ్లు ఇస్తే దేవుడు వారికి నూరంతర ఫలము ఇస్తాను అని వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఈ నూతన సంవత్సరములో మీ యొక్క వెలుగు మధ్యాహ్నము వలె మీకు ఉండబోతూ ఉంది. ఆమేన్. దేవుడు మనకు చక్కని వాగ్దానములతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 2024వ సంవత్సరములో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి ఉపవాసం మాట ఏమిటంటే, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును, యెహోవా నిన్ను నిత్యము నడిపించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను నిత్యము నడిపిస్తూ ఉంటాడంట. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఒక చిన్న బిడ్డ నడుస్తూ ఉంటున్నప్పుడు, తప్పడడుగు వేస్తూ ఉంటున్నప్పుడు మనం పడిపోకుండా ఎలా మనం పట్టుకుంటూ ఉంటామో, అలానే దేవాతి దేవుడు కూడా నీ చేయి పట్టుకోవడానికి, నేను నడిపించడానికి, జీవజలముల ఓటైనటువంటి దేవాతి దేవుడితో నిన్ను నడిపించడానికి ఆయన నీ హస్తాన్ని ఆయన చేతితో పట్టుకుంటూ ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి మాట ఏంటంటే, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. క్షామకాలమున అంటే నీ కరువు రాదు. ఒకవేళ నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా కరువుతో ఉన్నప్పటికీ, ఆకలితో ఉన్నప్పటికీ దేవుని బిడ్డలకు కొదువలేదు. సమృద్ధిలోనికి మనం నడిపిస్తూ ఉంటాడు. ఎంత గొప్ప వాగ్దానము ఈ సంవత్సరం మనకి ఇవ్వబోతూ ఉన్నాడో ఆలోచన వచ్చి, నిన్ను సమృద్ధి గల చోటికి నేను తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఆయనకు ఆహారం ఇచ్చేసే దేవుడు.
నిన్ను విడువని వాడు ఎడబాయిని దేవాతి దేవుడు. ఆయన అన్నటువంటి మాట ఏంటంటే క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరుస్తూ ఉన్నాడు. నీకు ఏది కొదువు అనేది ఉండదు. అనేకులకు అప్పు ఇచ్చేవారుగా నీవు ఉందువు గాక. ఆమేన్. ఎప్పుడు నీవు ఈ విత్తనం అనేది కానుక ఇస్తూ ఉన్నావో, అది నిజమైనటువంటి పరిచయలో విత్తనం వేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అది ఫలించి అభివృద్ధి చెంది 30 దంతులుగా 100 దంతులుగా 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించడానికి అవకాశం ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఇంకేమంటున్నాడంటే నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు నువ్వు ఉబుకుచూ ఉండు, నీటి ఓట వలె మీరుందరుగాక. ఆమేన్. ఇది నా మాట కాదు, ప్రవక్తమైనటువంటి యెషయా భక్తుడి ద్వారా దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఈ నూతన సంవత్సరములో మీరు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు ఉబుకుచూ ఉండి నీటి ఓట వలె మీరుందరుగాక. ఆమేన్. ఈ నూతన సంవత్సరములో మీరు ఉబుకుచూ ఉండాలి, అనేకులకు వెలుగుగా ఉండాలి, మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి, ఫలించేవారిగా ఉండాలి. దేవుడు కోరుకున్న మాట కూడా అదే, మీరు ఫలించేవారిగా ఉండాలి. ఈ నూతన సంవత్సరములో మరి యొక్క అవకాశాన్ని దేవుడు మనకిస్తూ ఉంటాడు. అక్కడ తోట యజమాని కోరుకుంటూ ఉంటాడు, ఆ చెట్టును చదివేస్తూ ఉంటాడు, ఈ సంవత్సరములకు కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరానికి కూడా ఉండనిమ్ము, దాని చుట్టూ గొప్ప తవ్వి నీరు పెట్టి ఎరువు వేసి ఉంచుతాను, ఫలింపకపోతే అప్పుడు చూద్దాం అంటూ ఉన్నాడు. దేవుడు మనకు మరి యొక్క అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. టిల్ యు లివ్ హిస్ పీపుల్, ఆయన బిడ్డలుగా ఉండే అవకాశాన్ని మరి యొక్కసారి దోపుడు సొమ్ము దొరుకున్నట్లుగా మనము ఆనందిస్తూ ఉన్నాం. దేవుడు మరి యొక్క నూతన సంవత్సరం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. దేవుడు నూతన తలంపులతో ఆయన నింపబోచు ఉన్నాడు. ప్రియమైన ఈ నూతన సంవత్సరంలో దేవుని కొరకు ఒక బలమైనటువంటి యోధులుగా, సాధనముగా మీరు ఉండాలి. మీరు దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను, యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను మీరు ఉండాలి అని నేను హృదయపూర్వకంగా కోరుకొచ్చి ఉన్నాను. ప్రియమైన వాళ్ళ, మునుపటి కంటే అధికమైనటువంటి మేలులతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరచాలి అని దేవుని యొక్క ఉద్దేశ్యం. కృప వెంబడి కృపలో, సంవత్సరం వెంబడి సంవత్సరములు దేవుడు మనకిస్తూ ఉన్నాడు. సంవత్సరములు జరుగుచూ ఉండగా దేవుడు మనందరి ఎడల దేవుడు నూతన క్రియలను, నూతన కార్యములను ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఒక బిడ్డ ఎదుగుతూ ఉంటూ ఉన్నప్పుడు ఎవరికి సంతోషమండి? తల్లిదండ్రులకు సంతోషం. బిడ్డ ఫలిస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు. అలానే దేవాతి దేవుడు కూడా ఆయన బిడ్డలు మనము ఆయనకి ఇష్టలుగా ఉంటూ ఉన్నప్పుడు, ఆయన కోరుకున్నటువంటి పనులు మనం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మనలను బట్టి కూడా దేవాతి దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళ, యోహాను ఆయన పత్రికలు అంటున్నటువంటి మాట మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారు అని వినుట కంటే నాకు ఇంకా సంతోషము ఏమున్నది అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. మరి నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచూ ఉన్నారు అని వినుట కంటే నాకు ఇంకా ఏమో ఉన్నది అనేటువంటి మాట యోహాను రాసినటువంటి 3వ పత్రికలో ఆ మాట మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. 4వ వచనములో 2వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, ప్రియులారా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగాను ఉండవలనని ప్రార్థిస్తూ ఉన్నాను. భక్తుని యొక్క ప్రార్థన ఏమిటి అంటే, మనం అభివృద్ధి చెందుతున్న కొలది, మన ఆత్మలో దినదినము ఆత్మ వర్ధిల్లుచున్న కొలది ఏం చేయాలట? నీవు అన్ని విషయములలోనూ కూడా వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలి. దేవుని సంతోషపరిచే విషయంలో, సహవాసం విషయంలో, ప్రార్థన విషయంలో, ఇతరుల అవసరతలో పాలు పంపులు పొందుకునే విషయాలు, ఇవన్నీ విషయాల్లో కూడా మనము వర్ధిల్లాలి. అనేకులకు మనం ఉపయోగకరముగా ఉండాలి. ఒక ఉప్పు వలె ఉండాలి, ఒక వెలుగు వలె ఉండాలి, ఒక జ్యోతి వలె ఉండాలి. అది దేవుడు కోరుకొని చూన్నాడు. అర్జునుడు మాట ఏంటంటే,
నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషిస్తూ ఉన్నాను అని మాట్లాడుచు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. భక్తుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నా పిల్లలు అనగా దేవుని యొక్క పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అని వినుట కంటే నాకు ఎక్కువ ఇంకా సంతోషం లేదు. అది చాలు. ఏమిటి సత్యం? సత్యము, జీవము, మార్గమైనటువంటి దేవతి దేవుని కలిగి ఉండటమే. ఆయన చూపినటువంటి మార్గములో మనం నడుచుటయే దేవునికి ఇష్టము. కాబట్టి ఈ భక్తులు కూడా అదే కోరుకొనొచ్చు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఇదే అల్టిమేట్ గోల్ అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళ. ఈ నూతన సంవత్సరములో దేవాతి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఫలింపచేసి తన రాజ్య మహిమకు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. పౌలు తిమోతికి లేఖ రాస్తూ అనేక విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నా కుమారుడా తిమోతి, నేను నీకు అప్పగించినటువంటి పని ఏదైతే ఉన్నదో దాన్ని తుదముట్టించు. అనేకులు ఎదురు నీవు నిలబడాలి, దేవుని సాక్షిగా నీవు ఉండాలి, నీవు నిలబడాలి. కాబట్టి నువ్వేం చేయాలంటే ముసలమ్మ ముచ్చట్లకు దూరముగా ఉండు. ఒక సైనికుడు ఏ విధముగా అయితే తన దండులో చేర్చుకోవాలని ఈ లోకములో, ఈ లోక వ్యాపారములో ఆయన చిక్కుకొనకుండా ఏం చేశాడట, తన దండులో చేర్చుకున్నటువంటి ఆ యజమానుని సంతోషపరచాలని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనకుండా ఉంటాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుకున్న యేసు వైపే మనము చూడాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. మరియు జట్టి అయిన వాడు నియమం ప్రకారము పోరాడుకుంటే వాడికి కిరీటము దక్కదు. నిజమే, ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఎన్నో ఆటంకాలు ఉంటూ ఉంటాయి, ఎన్నో అవమానాలు ఎదురుతూ ఉంటాయి. లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవడము, ఈ మూడు విషయాల్లో మనము ఎక్కడో చోటు పడిపోతూ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి లివ్ లైక్ ఎ లెజెండ్ యాజ్ ఎ సోల్జర్, ఒక సైనికుని వల్లే నువ్వు పోరాడాలి. ఈ నూతన సంవత్సరంలో నువ్వు నీరు కట్టిన తోట వల్లే, ఉబుకుచూడిన నీటి తోట వల్లే ఉండాలి అంటే నువ్వు సైనికుని వల్లే నువ్వు మారిపోవాలి. తన దండులో చేర్చుకున్నటువంటి వాడిని సంతోషపరచాలనే ఉద్దేశంతో వాడి జీవన వ్యాపారంలో ఎంత మాత్రము కూడా వాడు చిక్కుకొనడు. కాబట్టి నా ప్రియమైనటువంటి తిమోతి, నీవు కూడా అలానే ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మరియు జట్టినటువంటి వాడు నియమం ప్రకారము పోరాడకపోతే వారికి జీవ కిరీటము దక్కదు అని మాట్లాడుతూ ఉన్నారు. 2వ పత్రికలో 2వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తూ, మరియు జట్టైనటువంటి వాడు నియమం ప్రకారం పోరాడుచున్నప్పుడు ఈ ప్రకారం పోరాడకుండా ఉంటే వారికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పంపులు పొందుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్, బీ స్ట్రెంగ్త్ అని మాట్లాడుతూ ఉన్నాడు. నా పరుగు కడముట్టించేస్తాను, నా పరుగు కడముట్టించేస్తాను. ప్రియమైన తిమోతి, నా కుమారుడ, నా కొరకు జీవ కిరీటము దాచబడి ఉన్నది. అది నాకు మాత్రమే కాదు కానీ నా వల్లే పని చేస్తున్నటువంటి మీకు, మీలాంటి వారందరికీ కూడా జీవ కిరీటం ఉన్నది. దాని కొరకు ప్రయాసపడు నా కుమారుడ తిమోతి. ఈ నూతన సంవత్సరంలో మనం దేనికోసము ప్రయాసపడాలి అంటే దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు, దేవుని బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరిచేవారుగా ఉండులాగా నా దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. అంటున్నాడు, అన్ని విషయంలోనూ మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పనిచేయము,
నీ పరిచర్య సంపూర్ణముగా జరిగించుము. నీ పరిచర్య సంపూర్ణముగా జరిగించుము. టిల్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ నమ్మకముగా ఉండు. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతూ అంటున్నట్టు మాట ఏంటంటే, నేను ఇప్పుడే ప్రాణార్పణము పోయొచ్చు ఉన్నాను, నేను వెళ్ళిపోవు కాలము సమీపమైనది, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ నీతి కిరీటము అంటూ ఉన్నాడు, ఆ దినమున నీతి గల న్యాయాధిపతి ఆ ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా, అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వాళ్ళందరికీ అనుగ్రహించును. దేవుని నామానికి మహిమ కలుగుతాక. ఇది ఈ జీవ కిరీటలు మనం పొందుకునే వారుగా, బలిష్టమైనటువంటి నాయకులుగా, బలవంతుని చేతుల బాణముల వంటి వారుగా మనం ఉండాలి. అలా ఉండాలనే దేవుడు కోరుకొని ఉన్నాడు. ప్రియమైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో జీవిస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన బలవంతుని చేతుల్లో బాణం వలె ఉన్నాడు. ఎన్ని శ్రమలు, శోధనలు, టెంప్టేషన్స్ వచ్చినప్పటికీ కూడా ఎంత మాత్రం కూడా లొంగిపోలేదు. అపవాది అనేక సందర్భాల్లో నాకు మొక్కు, నీకు మొత్తం ఇచ్చేస్తాను, నీకు సరెండర్ చేసేస్తానని చెప్పింది. అయినప్పటికీ కూడా ఆయన లొంగలేదు. ఎందుకనంటే ఆయన వచ్చిన కార్యం ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. అదే ఆయన టార్గెట్ అయినది. ప్రియమైన వాళ్ళ ఈ లోకంలో రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, రక్షణ కార్యం జరిగించేశాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో రక్షకుడిగా రావడం కార్య ఆరంభమైతే, శిలువలో తన ప్రాణాన్ని పెట్టడం, మనందరి కొరకు మరణించడం కార్య అంతముగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈరోజు లెసన్స్ లో లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి 32వ వచనం వరకు కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అక్కడ ఇద్దరు భక్తులను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అన్న అనేటువంటి ప్రవక్తను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. సుమోయు అనేటువంటి ప్రవక్తను కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. వీరిద్దరు కూడా దేవుని యొక్క రాకడ కొరకు దేవుని చూచి పర్యంతము మీరు బ్రతుకుతారనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ ఇద్దరు మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, సుమోయు అనేటువంటి మాట లూకా సువార్త 2వ అధ్యాయములో 25వ వచనం నుండి కొన్ని వచనాలు 32వ వచనం వరకు మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు అక్కడ ఆ తల్లినటువంటి మరియతో ఆ ప్రవక్త చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2వ అధ్యాయము లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోకి వచ్చును. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చెప్పిన కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో యేసు క్రీస్తును ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లను, నాథా నీ సమాధానముతో ఇప్పుడు పోనిచుచు ఉన్నావు, నీ మాట చెప్పున నీ దాసుని పోనిచుచు ఉన్నావు, అన్యజనులకు వెలుగుగాను నీ ప్రజలను ఇశ్రాయేలీయులకు మహిమ కలుగును గాక, సకల ప్రజలైనటువంటి ప్రజల ఎదుట సిద్ధపరిచినటువంటి నీ రక్షణ నేను కనులారా చూస్తూ ఉన్నాను అన్నటువంటి మాట. నీ సమాధానము దాసునికి ఇప్పుడు నాదా దేవా ఇచ్చి నీ మాట చొప్పున పోనిచుచున్నావు నాదా దేవా. ఈ పాట మనము కమ్యూనల్ సమయంలో పాడుతూ ఉంటాం. ప్రత్యేకముగా ఆంధ్ర లోదరాల సంఘంలో ఈ పాటను పాడడం మనం చూస్తూ, అన్యజనులకు వెలుగుగాను నీ ప్రజలను ఇశ్రాయేలీయులకు రక్ష మహిమకరముగాను నువ్వు చేయబోతూ ఉన్నావు. నీ కనులారని చూస్తూ ఉన్నావు, నా కనులారని చూస్తాను, నాకు ఇది చాలు అని మాట్లాడి దేవుని స్తుతించింది. ఎంతవరకు బాగానే ఉంది. అయితే ఆత్మ దేవుడు మరియ ఖడ్గములో
మరి గర్భములో ఖడ్గం దూసుకుపోబోతూ ఉందనే విషయాన్ని ముందుగానే ఈ ప్రవక్త చెప్పేశాడు. అంటే తను సిద్ధపరుస్తూ ఉన్నాడు. నీ కుమారుడు లోక రక్షకుడిగా ఉంటూ ఉన్నాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన మరణించవలసి ఉన్నది అనే విషయాన్ని కన్య మరియకు, తల్లి అయినటువంటి మరియకు ముందుగానే చెప్పేశాడు అంటూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం. యోసేపును ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడినటువంటి మాటలు విని ఆశ్చర్యపడి సుమోయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపరిచినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు మీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లిన మరియతో చెప్పాను. ఇది మాట. తల్లినటువంటి మరియతోను ముందుగానే చెప్పేసి సిద్ధపరుస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడంటే డై ఫర్ us. ఆయన మరణించడానికి తను అర్పించుకోవడానికి ఆయన వచ్చాడు. మనము కూడా యేసు క్రీస్తు వలె మన ప్రాణాల మనం సిలువలో అప్పగించవలసిన అవసరం లేదు, కానీ మన హృదయంలో ఆయనకు అప్పగించి ఆయనకు అర్పించి ఆయన వలె ఆయన బిడ్డలుగా ఆయన చూపించిన మార్గంలో మనం నడిస్తే దేవతి దేవుడు నీకును జీవికిరీటం ఇవ్వబోతూ ఉన్నాడు. నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడు ఉంగుచూ నీటి ఓట వలె ఉండబోవచ్చు ఉన్నావు. కాబట్టి నూతన సంవత్సరంలో ఈ 2024వ సంవత్సరంలోనికి అడుగుతున్నట్టు మనము, నూతన సంవత్సరంలోనికి అడుగుతున్నట్టు మనము ఏ రీతిగా మనం సిద్ధపరచుకోవాలి, ఏ రీతిగా తీర్మానం తీసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకుందాం. ఈ సంవత్సరంలో ఎన్ని కార్యాలు మనం దేవుని కొరకు చేస్తాం, ఎంతవరకు మనం వర్కౌట్ చేస్తాం, ఇంకా మనం ఏమి చేయాలి, దేవుడు మనకు అప్పగించినటువంటి పనిలో బలా నమ్మకమైన దాసుగాలుగా మనం అనిపించుకోవడానికి మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ ఎన్ని స్టెప్స్ ఇంకా మన ముందు ఉన్నది, గమ్యాలు ఉన్నాయి, అవన్నీ కూడా రీచ్ అవ్వడానికి దేవుడు తన ఆత్మచేత మిమ్మల్ని నింపించి ఈ సంవత్సరం అంతా నీకు తన కృపలో మిమ్మల్ని కాపాడి సంరక్షించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. కృపయు కనికరం గల దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, 2023వ సంవత్సరం అంతా నీ కృపలో మమ్మల్ని కాపాడావు. 24వ సంవత్సరం మేము అడుగుచి ఉండగా నూతన ఆత్మతో, నూతన తలంపులతో, దైవ ఆశీర్వాదములతో నాయన మాతో కూడా మీరుండి నడిపించుకొని ప్రార్థిస్తున్నాం. 2024వ సంవత్సరం అంతా నీ కృప, నీ కాపుదలు మాకు మా బిడ్డలందరికీ, మా సభ్యులందరికీ నీ కృపలో వర్ధలింప చేయండి. మునిపటి కంటే అధికమైన మేలుతో, ఆశీర్వాదములతో, కృప వెంబడి కృపతో కాపాడు, సంరక్షించండి. మా చుట్టూ, మా కుటుంబాల చుట్టూ నీ యొక్క దేవదత్తులు కావాలని రక్తపు కాంచి తోడిచి నడిపించి బలపరచమని, మహిమ పొందుకోమని, దీవించి ఆశీర్వదించమని, ఈ సంవత్సరం అనే దయకిరీటం మాకు దయచేసిన వందనాలు చెల్లించుకోండి. ఈ సంవత్సరం అంతటిపై నీ దీవెన ఆశీర్వాదాలు మాకు దయచేయమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, ఆత్మదేవుని అన్యోన్య సహవాసము ఈ సంవత్సరం అంతటిపై మీ అందరికీ తోడైనను గాక. ఆమేన్.